హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు సూర్య గారు నటించిన కంగువ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూ చెప్తాను. చెప్పే ముందు నేనైతే ఈ సినిమాకి 200 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకు ఈ 200 రూపాయలకి నాకు ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయిందనేది ఈ వీడియో ఆఖరిలో చెప్తాను. రివ్యూ చెప్పబోయే ముందు సాధారణంగా మామూలుగా మన జనరల్ గా చూసే సినిమాలు ఒక పార్ట్ మాత్రమే ఉంటాయి, అంటే ఒక కథ మాత్రమే ఉంటుంది. మనం సినిమా చూసి వచ్చేస్తుంటాం. ఈ మధ్య అంతా ట్రెండ్ ఎలా మొదలైందంటే 2 పార్ట్లు 3 పార్ట్లు అన్నట్టుగా దాన్ని సీక్వెన్స్ అయితే అంటూ మొదలు పెట్టారు. మామూలుగా మనం సినిమాకి వెళ్తేనే అందులో ఎలాంటి సబ్జెక్టు ఉండదు. ఫస్ట్ హాఫ్ మొదలు పెట్టుకుంటే ఇంటర్వెల్ దాకా ఏదో 2 పాటలు 2 ఫైట్లు, హీరో ఎలివేషన్, 2 కామెడీ సీన్లు వేసుకుంటా వచ్చి ఇంటర్వెల్ కాడ మొదలు పెడతారు స్టోరీ లైన్ ఏంటనేది. అట్లాంటిది సెకండ్ హాఫ్ లో ఏదో కాస్తంత స్టోరీ చెప్పి మామా అనిపించి పంపించేస్తుంటారు. అట్లాంటిది ఈ ట్రెండ్ అయితే సీక్వెన్స్ అని చెప్పి ఫస్ట్ పార్ట్ లోనే, అంటే ఒక సినిమా తీయడానికి సరైన స్టోరీ అయితే ఉండదు. అలాంటిది 2 పార్ట్లు అంటారు. 2 పార్ట్లు తీయడానికి ఫస్ట్ పార్ట్ లో అసలు ఏం చెప్తున్నారని మీకు 2వ పార్ట్ తీస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ కంగువా సినిమా ఎత్తుకుంటేనే ముందు రివ్యూ చెప్పి తర్వాత దీని గురించి అయితే ఈ సెకండ్ పార్ట్ గురించి అయితే మాట్లాడుకుందాము. కంగువా మనంగాన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇది ఒక బాహుబలి లాంటి సినిమా ఉండొచ్చు అని ఆ రేంజ్ లో ఊహించుకొని వెళ్తే మాత్రం పప్పులో కాలేసినట్టేను. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ సినిమా ఆ సినిమాలకి ఎక్కడా కూడా అయితే సాటి అయితే రాదు. మనకైతే ట్రైలర్ లో చూపించిన ఆ గెటప్ ఏమైతే ఉందో కొంచెం అది మనకి ట్రైలర్ వరకే పరిమితం, కానీ సినిమాలు అయితే మనల్ని అంతా ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా అయితే ఆ గెటప్ అయితే ఏం లేదు. చాలా సోచోగా అనిపించింది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే ఒక 3 గంటల సినిమాని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి ఒక 1.5 గంట సేపు 1 గంట సేపు చూస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే సినిమా ఉంది. ఎక్కడా కూడా ఒక డైలాగ్ కావచ్చు, పాట కావచ్చు, ఎక్కడ ఏమీ అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ లో సినిమా సాంగ్స్ వస్తుంటాయి, ఆ సాంగ్స్ కూడా పరిగెడుతూ ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ లో హీరో పరిగెడుతుంటాడు, డైలాగులు ఎక్కడా ఉండవు, అంతా మాటలు అరుపులు తప్ప ఇందులో మెరుపులు అయితే ఎక్కడైతే ఏం లేవు. చాలా చిన్న స్టోరీలు అయితే మనకి చెప్పాలంటే కళ్యాణరామ్ గారి బింబిసార సినిమా వచ్చింది కదా, దాదాపు ఆ సినిమా స్టోరీకి చాలా దగ్గరగా అయితే స్టోరీ అయితే ఉంది. అందులో ఉండేది ఇందులో లేనిది ఏమన్నా ఉంది అంటే అందులో ఉండేది బింబిసార సినిమాలో ఉండేది ఎమోషన్. ఆ పాపతో సెకండ్ హాఫ్ లో అయితే ఆ ఎమోషన్ పీక్ లో ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో కావచ్చు, ఎంటైర్ గా ఒక అబ్బాయిని ఆ హీరో అయితే కాపాడుతూ వచ్చేదే సినిమా స్టోరీ లైన్. కానీ ఫస్ట్ హాఫ్ లో కూడా మనకి ఎక్కడ ఎమోషన్ కనెక్ట్ కాము, సెకండ్ హాఫ్ లో అసలే కనెక్ట్ కాము. ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరిగే 2024 లో జరిగే స్టోరీలో కూడా సినిమా చాలా ఫాస్ట్ గాను, డైలాగ్సే అర్థం కాకుండా, సిచ్యువేషన్ అర్థం కాకుండా అయితే పరిగెడుతుంటుంది. సరే పోనీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 1070 ఆ కాలం నాటి ఆ సంవత్సరంలో జరిగే సినిమాగా చూపించారు. అప్పుడేమన్నా అర్థం అవుతాయా అంటే ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ పాటలు కావచ్చు, అవి కూడా ఏంటో అరుపులు తప్ప ఎక్కడా కూడా మాటలు గాని, నిలబెట్టిన 4 డైలాగులు గాని ఎక్కడైతే సినిమాలో లేవు. సినిమా అయితే నాకైతే చాలా నిరుత్సాహపడ్డాను. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు ఏదో సబ్జెక్ట్ ఉంది అని అనిపించింది. 5 దీవులు ఉంటాయి, ఆ దీవుల్ని ఆక్రమించుకోవడానికి ఇంగ్లీష్ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళలో ఒక ద్వీపానికి ఈ హీరో రాజు అన్నమాట. మిగతా ద్వీపాల్లోని నాయకులు హీరోని చంపాలనుకుంటూ ఉంటాడు. ఇది స్టోరీ లైన్. కానీ చెప్పడానికైతే దీన్ని చాలా కమర్షియల్ గా కావచ్చు, చాలా ఎమోషనల్ గా చెప్పొచ్చు. కానీ ఎక్కడా కూడా దీన్ని అంత ఇంట్రెస్ట్ అయితే చెప్పలేదు. చూస్తున్నంత సేపు అయితే విసుగు పుట్టించే సన్నివేశాలు, రిపీటెడ్ సీన్స్ తప్ప ఎక్కడా కూడా మనల్ని అయితే ఎంటర్టైన్మెంట్ గురి చేసే సన్నివేశాలు కానీ, ఇది హైలైట్, సినిమాకే హైలైట్ అని చెప్పుకునే సన్నివేశాలు కావచ్చు, ఎక్కడ అయితే ఏం లేవు. నేను సినిమాలో సూర్య గారిని కాకుండా ఆశించింది మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బెస్ట్ గా ఉంటుందని చూశాను. కానీ సినిమాలోనే సబ్జెక్ట్ లోనే దమ్ము లేనప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏం చేయలేడు. ఆ సాంగ్స్ కూడా ఈ కథ పరిగెత్తే విధానానికి తగ్గట్టుగానే, ఈ స్పీడ్ కు తగ్గట్టుగానే ఆ మ్యూజిక్ కూడా ఉంది. కొన్ని ఎమోషనల్ కొన్ని సాంగ్స్ అయితే ఉన్నాయి. ఉన్నంతలో ఏదన్నా ఉంది అంటే అక్కడక్కడ ఆ మ్యూజిక్ అని చెప్పొచ్చు. అలాగే ఎక్కడ కూడా ఇందులో హీరోయిన్ అంటే ఏమి ఉండదు. ఆ సినిమా అంతా హీరో మీదే రన్ అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే సూర్య గారు ఎటువంటి సినిమాకైనా తను మార్క్ యాక్షన్ అయితే జోడిస్తాడు. ఇందులో కూడా సినిమాకి ఏదన్నా ప్లస్ పాయింట్ అంటే సూర్య గారు అని చెప్పొచ్చు. కానీ కథ పరంగా తీసుకున్నా, మనకి ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకున్నా చాలా నిరుత్సాహపరుస్తుంది. ఈ సెకండ్ పార్ట్ విషయానికి అయితే వస్తాం. ఫస్ట్ పార్ట్ లోనే ఏమీ చూపించినప్పుడు సెకండ్ పార్ట్ ఎందుకు అనేది మనకైతే అర్థం కాదు. ఉన్న 3 గంటల సేపే ఈ కథనైతే
ఎక్కడా సరిగ్గా చెప్పలేదు. నేను చెప్పేది ఈ ఒక్క సినిమా గురించే చెప్పట్లేదు. అన్ని సెకండ్ పార్ట్స్ అంటూ కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా, వాటి గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే పుష్ప సినిమా తీసుకుంటే అందులో క్లైమాక్స్ లో హీరోకి విలన్ కి మధ్య ఆ ఒక యుగో అనే ట్రిగర్ అయితే ఉంటది. ఆ లాస్ట్ క్లైమాక్స్ లో వాళ్ళిద్దరి మధ్య యుగో అనేది అలా డైరెక్ట్ అలా మంటేశారు అనమాట. దీని మీద వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు అనేది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయడంలో తప్పలేదు, ఎందుకంటే అక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. అలాగే కేజీఎఫ్ తీసుకున్నా కూడా ఒక సామాన్యుడు ఆ కేజీఎఫ్ లోకి వెళ్ళి ఇట్లా పెద్ద వాళ్ళ మెయిన్ లీడర్ ని చంపడం జరిగింది. సో ఇంకా ఇంకో విలన్ ఉన్నాడు. ఇప్పుడు ఇది చంపిన తర్వాత ఆ సామ్రాజ్యాన్ని తను తీసుకొని ఏం చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు కాబట్టి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేశారు, తప్పలేదు. ఇలాంటి సిల్లీ సబ్జెక్టులను తీసుకొచ్చి మనకి సెకండ్ పార్ట్ అని చెప్పి ఫస్ట్ పార్ట్ లోనే మనకి ఏం చూపించకుండా జోబికి చిల్లేస్తున్నారు. సెకండ్ పార్ట్ అయితే వీళ్ళు ఇంకా తీస్తారో తీరో కూడా తెలియదు, ఎందుకంటే ఈ సినిమా ఒక రకంగా ఆడితే తీస్తారు, అసలు ఆడకపోతే ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఫస్ట్ పార్ట్ కే చాలా ఎక్కువ, ఇది అట్లాంటిది సెకండ్ పార్ట్ అయితే ఊహించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓవరాల్ చూసుకుంటే ఈ సినిమా నాకైతే 100 రూపాయల, నేను పెట్టిన 200 రూపాయలకు గాను 100 రూపాయల ఎంటర్టైన్మెంట్ కూడా గిట్టుబాటు అయితే అవ్వలేదు. మీకు ఎవరైనా సూర్య గారి మీద అభిమానం ఉండి సినిమా చూడాలనుకుంటే ఒకసారి అయితే చూడొచ్చు, కానీ కామన్ ఆడియన్స్ గా వెళ్ళి, కానీ నేను ఎంటర్టైన్మెంట్ కోరుకునే అభిమానం ఏంటి, సినిమాలో ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమాకి వెళ్ళే వాళ్ళైతే మాత్రం నచ్చకపోవచ్చు. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు సినిమాకి వెళ్ళుంటే మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయిందన్నది కూడా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.